సభాధ్యక్షులు, నాకు ప్రియమిత్రులు, మరొకటి మంచి ఉద్యమకర్త, కార్యకర్త, ఒక నిబద్ధత ఉన్న అతను ఈరోజు సభకు నరసింహ గారు ఉండడం చాలా ఆనందం. ఈ సభలో ఆనందాచారి గారు, సార్ కవిత్వంలో వస్తువు ఎట్లాగో అందరికీ తెలుస్తుంది కానీ కొంత శిల్పం మీద మాట్లాడండి అని వారు అన్నారు. సరే, శిల్పము వస్తువు రెండు మనిషికి రెండు కళ్ళు కనుక ఏ ఒక్క కన్నుతో చూసినా రెండు కళ్ళతో చూసినప్పుడే పరిపూర్ణత ఉంటుంది. కనుక నాకు తోచిన విధంగా 4 మాటలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ప్రభుత్వం సంచాలకులు, భాషా సంస్కృతి శాఖ విభాగానికి సంబంధించి ఏనుగు నరసింహారెడ్డి గారు విచ్చేశారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఈ సభలో ఒక ముఖ్య అతిథిగా ఇద్దరు ఉన్నారు. ఒక అతిథి వచ్చారు, ఇంకో అతిథి కొద్ది క్షణాల్లో వస్తారనుకుంటాను. నిజానికి ఏనుగు నరసింహారెడ్డి గారు ఈనాటి కాలంలో అటు పద్యాన్ని ఇటు వచనాన్ని, భూమిని ఆకాశాన్ని దున్నుతున్నవాడు. కనుక మేమేమో ఏదో బంజరు భూములలో బతుకుతున్న వాళ్ళం. కాబట్టి ఆయన ఈ సభలో ఉండడం చాలా ఔచిత్యం. తనకు పరిపూర్ణంగా ఒక గుర్రం మీద స్వారీ చేయడం కష్టం, 2 గుర్రాల మీద స్వారీ చేయడం మరింత కష్టం. కాబట్టి అలాంటి ఒక అటు పద్యానికి ఇటు దానికి, తర్వాత ఈ మధ్య చాలా ప్రతి ఇంట్లో మోగుతున్నది ఎంకన్న. కనుక పొలిటికల్ సెటైర్ మీద చాలా అద్భుతంగా నడుస్తుంది. నా ఆనందాచారి అది మన నరసింహారెడ్డి గారికి. అలాగే ఉషారాణి ఏం తెలియనట్టు ఉంటుంది, కానీ చాలా గట్టి గింజ, చాలా మంచి వ్యక్తిని పుస్తక సమీక్షకు ఎన్నుకున్నారు. కనుక ఆమె ఏదైనా 4 మాటలు మాట్లాడితే నా వచన కవిత్వానికి ఏమైనా దొరుకుతాయేమో అని అనిపిస్తుంది అందులో నుంచి వారికి. అలాగే నేను వచ్చి కూర్చొని రూప్ కుమార్ పేరు వెతుకుతూ ఉన్నాను. రూప్ కుమార్, నీ పేరు ఇందులో కనిపించడం లేదు అని అన్న. కరెక్ట్గా పిలిచారు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన కూడా వారేమో వేరే రంగం, 2 రంగాలు, పద్యము వచనం. రూప్ కుమారు వచన కవిత్వము, నవల, కథ, అనువాదం, వారిద్దరు అనువాదమే. ఈ 2 రంగాల్లో కూడా ప్రసిద్ధులు. కనుక ఈ సభలో చాలా నిండుకుండా ఈ సభ, ఇందులో ఏం ఒలికేది ఏం లేదు. నడిచేటప్పుడు గలగల నీళ్లు గులకరాలు వేసినట్లు ఉంటుందనేది ఏముండదు, నిండుగా ప్రవహించే సభలాగా నాకు అనిపిస్తూ ఉంది. అలాగే శ్రీలత ధావన్ గారు, హరిప్రియ గారు, మిగతా ఈ సమావేశ మందిరం వచన కవులకు ఇంత ఇరుగ్గా ఉంటుందా హాలు అని నాకు అనిపిస్తుంది. ఈ హాల్ అంత ఇరుగ్గా ఉండదు, చాలా విశాలమైన వాళ్ళు వచన కవులు. చాలామంది ఆకాశం చాలా తక్కువ వెడల్పుగా ఉందని అనుకుంటారు కవులు, ఆకాశం కన్నా ఇంకా విస్తృతమైన వాళ్ళు. కనుక ఇరుకైన గదిలో మనసును విశాలం చేసుకోవటానికే మనకు పరీక్ష పెట్టి ఉంటారు. కనుక అందరు కవులు వస్తే ఈ హాలు సరిపోదు, మంచిది. నాకు నరసింహ గారు ఒక మాట చెప్పారు, ఈరోజు చాలా అనివార్య కారణం వలన టీచర్లు రాలేకపోయారు అని మాట చెప్పారు. వాళ్ళు రానందుకు చాలా ఆనందించాలి. కుర్చీలు దొరికేటివి కావు, సమస్యలు ఎదుర్కొనే వాళ్ళం. కనుక నిండుగా ఉన్నాం. ఒకింటి పిల్లలు కూర్చొని మాట్లాడుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. వచన కవిత్వంలోకి ప్రవేశించాలనుకున్నప్పుడు ముందు కవిత్వంలోకి ప్రవేశించాలి. కవిత్వం ఏం చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఆపిందో మనం చూస్తే ముందు అంతా తెలిసి ఇప్పుడు ఏం చేస్తున్నామని తెలియటానికి అవకాశం ఉంటుంది. మనం ప్రారంభమైన వాళ్ళం 11వ శతాబ్దం. మన తెలుగు సాహిత్యంలో నన్నయ్యనే ప్రారంభంగా మనము సారమతీన్ కవీంద్రులు అన్నాడు. సారం లేని కవులు ఇందులో ఉన్నారా? గోల్కొండ కవుల సంచికలు అంటే అందరూ సారమతి ఉన్నవాళ్ళే, కవీంద్రులు ఉన్నవారే. ఈ 11వ శతాబ్దం నుంచి ఇంతవరకు వస్తున్న భారతీయ సాహిత్యంలో కవిత్వం ఏ స్థితిలో ఉందో అందరికీ పెద్దగా తెలియదు. ఏదో కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలియదు. కానీ మన దగ్గరికి రాగానే
భారతీయ సాహిత్యంలో కవిత్వ శాఖలు దక్షిణ ప్రాంతానికి ఉత్తర ప్రాంతానికి పెద్ద గీత ఉందేమో అని అనిపిస్తుంది. మనం చాలా అడుగులు తీసి అడుగులు వేసేవాళ్ళం. నిజానికి దక్షిణ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఉత్తర ప్రాంతంలో ఉన్నవాళ్ళు తక్కువగా చూస్తారు. మనం ఎందుకు వస్తాము? మొత్తం భారతీయ పార్లమెంట్లో కూడా 130 మంది పాడుగారు, 500 చిల్లరలు. అటు పార్లమెంటుకే కాదు, రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో కూడా చాలా వెనుకబడి ఇక వాళ్ళు చూస్తారు. కానీ మనం ఏం చూడాలి అని అంటే, మీరు వెనుకబడ్డవారు, మేమే ముందున్న వాళ్ళము అని చెప్పుకుంటాం. ఏ ఉద్యమాల్లోనైనా భారతదేశంలో ఉన్నంత ప్రజలు ఉండరు. ఏ ఉద్యమంలో అయినా కొందరే ఉంటారు. కానీ ప్రజలందరినీ నడిపించే శక్తి ఆ ఉద్యమకారులకు ఉంటుంది. కనుక నన్నయ్య నుంచి ఇప్పటి వరకు అన్ని ఉద్యమాలే. మన తెలుగు సాహిత్యం ఏం తక్కువ లేదు. నన్నయ్య ఒక రకంగా ప్రారంభించాడు, తిక్కన ఒక రకంగా ప్రారంభించాడు, ఎర్రన ఒక రకంగా ప్రారంభించారు. వాళ్ళు అనువాద కవులు. అనువాద సాహిత్యాల్లో మాట్లాడేటప్పుడు వాళ్ళని మాట్లాడేస్తే సరిపోతుంది. వారి తర్వాత మనకు ఉద్యమాలు ప్రారంభమైనాయి అంటే నా వ్యక్తిగత అభిప్రాయం. అది రాజులతో నడిపించిన సాహిత్యంగానే భావిస్తాం. ఈ ఎప్పుడైతే 12వ శతాబ్దంలో మనం అడుగు పెడతామో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాల్కురికి సోమనాథుడే మనకు, ఆయన పెట్టాడు మంచి పేరు మూలాని. పాల్కూరి రవీంద్ర భారతిలో ఒక వింగుకు మూలాని పేరు పెట్టాడు. నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అక్కడి నుంచి ప్రారంభమైన ఆ మూల నుంచి మనం ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాం. అయితే అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చింది ఒకే ఉద్యమం కంటిన్యూ నడుస్తుందా? లేదు. పాల్గురికి సోమనాథుడి కాలంలో శైవోద్యమం చాలా బలంగా ఉంది. శైవ కవుల యొక్క విపరీతమైన ఉద్యమపు నడక చాలా బలంగా ఉంది. వాళ్ళు చేసిన ధిక్కారం ఏమిటంటే సంస్కృతాన్ని ధిక్కరించారు, భాషలో మార్పు తెచ్చారు. వాళ్ళు మొట్టమొదట ప్రజల భాషను వాడుకోవాలని వాళ్ళు తెచ్చారు కవిత్వంలోకి. తర్వాత రాజులు దేవతలను ప్రధానమైన సాహిత్యంలో నాయకులుగా చేస్తే శైవ కవులు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ తీసి పక్కకు వేరేశారు. పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో ఉన్న పండితుడు ఎవడు, ఆరాధ్యుడు ఎవడు అని అనగానే ఆనాటి కాలంలో బసవడు ఎవడైతే ఉన్నాడో వాడే నాయకుడు. అంటే దేవతలు నాయకులు పక్క కాకుండా ఉద్యమకారుల్నే నాయకులుగా చేసిన కాలంగా దాన్ని మనం భావించవచ్చు. అంటే అది ప్రారంభంలోనే మనం ఉద్యమంలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళనే నాయకుడిగా తయారు చేసి సాహిత్యంలోకి తీసుకురావడం అనేది ఒక గొప్ప ప్రారంభపు దశ మన తెలంగాణకు ఉంది అనడానికి అది ఒక కారణం. పోనీ అక్కడనే ఆగాడా అని అంటే ఓ ప్రక్కన శైవ ఉద్యమం నడుస్తూ పోగానే మరొకటి మనకేమొచ్చింది అనగానే మరొక ఉద్యమం వచ్చింది. ఒకటి తర్వాత ఒకటి వచ్చింది. ప్రతి దానిలో లోపము పోవడము. ఇప్పటికి కూడా ఒక ఉద్యమం వస్తుంది, కొంతకాలం బ్రతుకుతుంది, మరొక ఉద్యమం వస్తుంది, మరికొంతకాలం బతుకుతుంది. ఎప్పుడు కంటిన్యూగా పోవడం అనేది మన స్వభావంలో, మన సాహిత్య స్వభావంలో, మన రచనా వస్తువులో ఆ భావన ఉంది అని అనుకుంటాం. ఇక అందరిలో ప్రధానంగా వచ్చిన వాళ్ళు, తెలుగు సాహిత్యాన్ని బాగా చెడగొట్టిన వాళ్ళు ప్రబంధ కవులే మనకు బాగా అనుకుంటే. అంటే అష్టాదశ వర్ణంలోకి తీసుకువెళ్ళి వస్తువును తక్కువగా చేసుకొని ఆనాటి కాలంలో ఉన్న కృష్ణదేవరాయల స్వర్ణయుగాన్ని సుఖయుగంగా మార్చేసుకున్నారు. అది పోయిన తర్వాత ఏమనుకున్నారు? కాదు అనుకున్నారు, మీరు అర్థం కాకుండా పోతుంది అనుకున్నారు. అది పోగానే మనకు అన్నమాచార్యుడు, క్షేత్రయ్య, అందరు వచ్చారు. కవిత్వాన్ని మళ్ళీ ప్రజల దగ్గరికి తీసుకుపోదామనుకున్నారు. పోనీ ఆ మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరు? ఇది ఏమీ అర్థం కాకుండా పోతుంటే కథాకావ్యాలు వచ్చినాయి. అదొక ఉద్యమం మనకు. కనుక ఏ రకంగా చూసుకున్నా 16, 17వ శతాబ్దం వరకు ఉద్యమ సాహిత్యం మనకు ఉంది. ఎప్పుడైతే ప్రపంచంలో బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర పరిపాలించడం మొదలైన తర్వాత అప్పటి నుంచి మన కవిత్వంలో మార్పు చాలా ప్రధానంగా వేగవంతంగా జరిగింది. అప్పటి కాలంలో 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఉంటే తర్వాత కాలంలోకి రాగానే 50-60 సంవత్సరాలకే ఉద్యమాలు మారుతూ వచ్చినాయి. ఉద్యమం మారిందంటే వస్తువు మారింది, వస్తువు మారిందంటే శిల్పం మారింది, శిల్పం మారిందంటే వ్యక్తీకరణలు, అన్ని నిర్మాణ పద్ధతులు మారిపోతూ వచ్చినాయి. కనుక ఈ గమనంలో చూసినప్పుడు మనకిప్పటికి కూడా తక్కువ అనుకుంటారు. కానీ మన శక్తి సామర్థ్యాలను లెక్క వేస్తే మనమేమి భారతదేశంలో జాతీయ కవులుగా ఉండేవాళ్ళు మన దగ్గర ఉన్నారు అని భావించుకోవడానికి అవకాశం ఉందని అనుకుంటున్నాను. ఇక ప్రధానంగా మనకు వచన కవిత్వం ప్రారంభ దశ మనకు భావ కవిత్వంలో కొద్దిగా ప్రారంభమైంది.
భావకవుల కాలంలోనే శిష్లా ఉమామేశ్వరరావు మొదలుకొని కొందరేమో చెలంగారే మొదట రాశారండి, దువ్వూరు రామరెడ్డి మొదట రాశారని కొంత చర్చ జరిగింది ఆ కాలంలో. కొంత జరిగిన తర్వాత సన్నగిల్లింది. తర్వాత వచన కవిత కుందుర్తి ఎప్పుడైతే వచ్చాడో దానితో అది విస్తృతి చెందడానికి వీలు ఏర్పడింది. అంటే వస్తు రూపాలు వచన కవిత్వానికి కుందుర్తితోనే అవి చాలా విస్తరించడానికి వీలు ఏర్పడింది అని అనుకుంటాం. అయితే వస్తువు రీత్యా చూసినప్పుడు ఆనాటి 1000 సంవత్సరాల కవిత్వాన్ని పక్కకు పెడితే భావకవిత్వం వచ్చిన తర్వాత తెలుగులో వస్తువు చాలా విస్తృతి చెందిందని భావిస్తాను. భావకవుల వస్తువు చూడండి, చాలా విస్తృతిగా ఉంది. కొంతకాలం ఉంది, పోయింది. వెంటనే అభ్యుదయ కవిత్వం వచ్చింది. వస్తు విస్తృతి చాలా వేగవంతంగా వచ్చింది. మనం ఈనాడు మహాప్రస్థానం ఏదైతే అనుకుంటున్నామో అది ఆనాటి కాలంలోనే చాలా విస్తృతి చేసింది. అది అభ్యుదయ కవిత ఉద్యమం భారతదేశంలో ఉన్నప్పుడు అభ్యుదయ రచయితల సంఘం ఎప్పుడైతే మన ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత నిబద్ధత, నిమగ్నత, వస్తుని గాఢత మనకన్నీ మెల్లమెల్లిగా పెరుగుతూ వచ్చినాయి వచన కవిత్వంలో. కనుక భావకవిత్వం తర్వాత అభ్యుదయ కవిత్వము కొంత విస్తృతి చేసింది వచన కవిత్వాన్ని. అట్లాగే దాని తర్వాత వచ్చిన వాళ్ళల్లో దిగంబర కవులు వచ్చేంత వరకు మనకు వచన కవిత్వంలో ఉన్న భాష మీద పెద్దగా మనం చర్చలు ఏం చేసుకోలేదు. కానీ దిగంబర కవులు వచ్చిన తర్వాత భాషా విషయంలోకి వచ్చినప్పుడు యోని అంటే ఒక పెద్ద చర్చ, ప్రతిదానికి ఒక చర్చ. అంటే నడుములు విరిగేదాకా తంతాను అని ఎప్పుడైతే పద్యాపు నడుములు విరగతంతాను అని ఏ కవి అయితే అన్నాడో, మన దిగంబర కవులు వచ్చిన తర్వాత పద్యాల నడుముడు విరగడగదనడం కాదు, సమాజం నడుములనే విరగదన్నాల్సిన సందర్భం ఉంది అనేది వచన కవిత్వంలో వచ్చిన ఒక విస్తృతమైన భావనలో నేను ఒకటి భావిస్తాను. ఎప్పుడైతే దిగంబర కవులు వచ్చారో దారి మరింత విస్తృతి చెందింది. సముద్రంలో ఒక నది మాత్రమే కలవదు, అనేక నదులు కలుస్తాయి. మన తెలుగు సాహిత్యంలో కూడా అనేక నదుల సంగమంతో కూడుకొని ఉన్నది మన సాహిత్యము. కనుక భావకవిత్వానికి అభ్యుదయ కవిత్వానికి రావటానికి పోవటానికి కారణాలు చాలా ఉన్నాయి. కానీ నేను వాటి జోలికి వెళ్ళను. వస్తువులో పరిణామం తీసుకురావడానికి ప్రయత్నం చేసినాయి. అందులో రూపంలో కూడా నిర్మాణంలో కూడా చాలా అవి చేయవలసిన కృషి ఆనాటి కాలంలో అవి చేసినాయి. ఇప్పుడు ఎవరైనా మరో ప్రపంచం పిలిచింది అని అంటే ఈనాటి కాలంలో అదొక కవిత్వమేనా అనే రోజులకు వచ్చినారు ఈనాడు ఇప్పటి కాలంలో ఉన్న ఆధునిక కవులు. అయితే అది ఆనాటి కాలంలో చాలా గొప్పది. ఇప్పటికి కూడా మనం అనుకుంటున్న ఓ కవిత అంత కవిత మహాప్రస్థానపు కాలంలో వచ్చినవి. మినీ కవిత వచ్చింది, మామూలు కవిత వచ్చింది, దీర్ఘ కవిత, ఓ కవిత అని అనుకుంటాం. 3 రకాల నేపథ్యము వచన కవిత్వానికి శ్రీశ్రీ ద్వారా మనకు లభించింది. రూపపరంగా చూసినప్పుడు వచ్చింది. అలా మనం అనుకున్నప్పుడు ఇప్పుడు ముగ్గు బుట్ట వంటి తల, ముడతలు వారిన దేహం అంటే కవిత ఎత్తుగడలో కూడా మనకు అభ్యుదయ కవుల తర్వాత కాలంలో కూడా అది చాలా విస్తరించింది అని నేను అనుకుంటాను. ఓ కవిత అన్న నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను అని అన్న జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అంటే అప్పటి కాలంలో ఉన్న వస్తువు భిన్నంగా వచ్చింది. అయితే దిగంబర కవులకు అంతకు ముందున్న తేడా ఏమిటనంటే జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి భూకంపం పుట్టిస్తాయంటే అందులో ఉన్న భాష సాధారణం అనుకుంటాం, కానీ అది సింబాలిక్ లాంగ్వేజ్ అయిపోయింది. జగన్నాథుడు ఎవడు? దేవుడు వస్తాడా? నేల మీదకి వస్తాడా? రథచక్రాలు నేల మీద పోతాయా అని ఏమి లేదు అర్థం. జగన్నాథుడు ఎవడు? జగన్నాథ రథచక్రాలు ఎవరివి? భూకంపం పుట్టించడం ఏంటి? పదజాలం అంతా మామూలుగా ఉంది, కానీ ఉద్యమపు భావజాలం అందులో చాలా గర్జించు గాండ్రించు పర్జన్య శంకంబు పూరించు రష్యా లే రారా లష్యా అని ఆనాటి కాలంలో ఆహ్వానించిన. ఇప్పుడు రారా అమెరికా ట్రంపు రోజు వెంచురా మాకు నీ కంపు అన్నంతగా మనం ఈనాడు చాలా మారిపోయినాం. అంటే వస్తువు రీత్యా చూసినప్పుడు ఆనాడు రష్యాను ఆహ్వానించడం అంటే ఉద్యమాలను ఆహ్వానించడం. ఆనాటి కాలంలో ప్రధానంగా ఏమిటంటే కార్మిక ఉద్యమాలు. 17వ శతాబ్దంలో ప్రారంభమైన కార్మిక ఉద్యమాలు రష్యాకు రాగానే 8 గంటల పనిదినం వచ్చింది.
ఆ 8 గంటల పనిదినం వచ్చినప్పుడు గర్జించు రష్యా గాండ్రించు రష్యానే కాదు, కవులకు కూడా అందులో మనకు సంకేతం చేశారు. ఎంత గొప్ప సంకేతం చేశారు! కదిలేది, కదిలించేది, పెనునిద్దుర వదిలించేది, పరిపూర్ణపు బ్రతికిచ్చేది, కావాలో ఈ నవకవనానికి అన్నారు. ఇప్పటి కవులకు కావాల్సిన కవనం మనకు శ్రీశ్రీయే మొట్టమొదట ప్రారంభించినాడు అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈనాటి కవనం ఏమైంది అంటే, నేను చదువుకుంటుంటే పేపర్లు చదవటం కన్నా ఫోన్లో చూస్తూ ఉంటే మాత్రం మనకు ఆనాటి కాలంలోనే కవిత్వం 2 పాయలుగా ఉంది అనిపిస్తుంది. ఒకటి సీరియస్ పొయిటరీ ఉంది ఆనాటి కాలంలో, ఒకటి లూజ్ పొయిటరీ కూడా ఉంది. ఏమిటంటే ఆశుకవిత్వం. ఆశుకవిత్వము ఉంది, సీరియస్ పొయిటరీ ఉంది. అంటే పద్యం పోయి వచనం వస్తున్న సందర్భంలో కూడా 2 రూపాలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం అనంటే సీరియస్ పొయిటరీని పక్కకు పెట్టి ఆశు కావిత్వ సంప్రదాయము ఈ ఫోన్లలో వాట్సాప్లలో విపరీతంగా ఆశు సాంప్రదాయం కొనసాగుతుంది అని నేను అనుకుంటున్నాను. ఆశు కవిత్వం పోయిందా? అమ్మమ్మమ్మో, అది పోలేదు. అది చాలా రూపం మార్చుకొని తిక్క వేషాలు వేసుకొని సీరియస్గా ఉన్నదానిని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది అని అనుకుంటా. కానీ సీరియస్ని ఎవరు ధ్వంసం చేయగలరు? మనిషి తనను తాను ధ్వంసం చేసుకోలేడు, అలాగే కవిత్వాన్ని కూడా ధ్వంసం చేయలేడు. కనుక అప్పుడప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఉప్పెనలు వచ్చినట్లుగా, సముద్రం ఉప్పొంగినట్లుగా కొన్ని వస్తుంటాయి. ఈ సమయంలో ఈనాటి కవి చాలా కాన్షియస్గా ఉండవలసిన ఒక సందర్భం ఉంది. ఒక పక్కకేమో ఆశు సాంప్రదాయము మన మీద రుద్దబడుతుంది అని అనుకుంటున్నాను, ఒక పక్కకు ఉద్యమ స్వభావము మన మీద ప్రభావం చేస్తుంది అనుకుంటాం. మరొక పక్కకు పాపం ఆనాడు భావకవులలో ఉన్న వాళ్ళలో అనుభూతి కవులు ఉండేవాళ్ళు. ఆ భావకవిత్వం కొద్దిగా తగ్గి తర్వాత కాలంలో అది అనుభూతి కవిత్వంగా పెరిగి ఈ అనుభూతి కవులందరూ ఏమనుకుంటే మేము మానవీయ కవులము, మాకు మానవీయత. ఇక ప్రతి కవికి మానవత్వం లేని కవి ఎవడు ఉంటాడు? ఇక మానవీయత అనే దగ్గరికి వచ్చాడు. కనుక అది కూడా మనం చాలా జాగ్రత్తగా, అంటే మనము ఎంఎన్ రాయ్ యొక్క మానవతావాదం నుంచి పరిణామము ఎట్లా సిద్ధాంతాలలో వచ్చినాయో కవిత్వంలో కూడా ఆ పరిణామాలు ఉన్నాయని నేను భావిస్తాను. అది వచన కవిత్వంలో కూడా ఉంది. వచన కవిత్వంలో వస్తువులోనూ ఉంది, ఆ వస్తువుతోని రూపంలో కూడా ఉంది. ఆనందాచారి గారు ఏమన్నారంటే, వస్తువుని పక్కకు పెట్టండి సార్, రూపం మీద మాట్లాడమని అన్నారు. రూపం మీద ఎట్లా మాట్లాడతాను అని అనిపించింది. ఇప్పుడు మనకు ధాన్యాలు ఉన్నాయండి. అన్ని ధాన్యాల రూపం ఒకటే ఉందా? వడ్లు, జొన్నలు, రాగులు, పెసళ్ళు, కందులు అన్నీ ఒక రూపంలో ఉన్నాయా అంటే ఏవి ఒక రూపంలో లేవు. వచన కవిత కూడా పలు రూపాలలో ఉంటుంది అనటానికి మనం అది ఏ పనికి ఏ రూపం ఉంటుందో ఆ గింజను బట్టి ఆ రూపం దానికి వస్తూ ఉంటుంది. కనుక ఈనాటి కాలంలో వస్తువే రూపాన్ని తెచ్చుకుంటుంది అని అంటాం. నిజమే. వీరికి దుఃఖం కలిగింది, ఏడుస్తున్నారు అనుకోండి. వీరి పక్కన ఒక పల్లెటూరు అమ్మాయి కూర్చుంది అనుకో, ఇద్దరికీ దుఃఖం కలిగింది. ఆమె వెంటనే కొంగు కలుపుంది, నా కొడుకో నువ్వు పోయినావురా నా కొడుకు అని ఏడుస్తుంది. ఈమెనేమో దస్తి పట్టుకుంటుంది అని చీతూ ఉంటుంది. ఇద్దరూ దుఃఖంలో ఉన్న వ్యక్తీకరణ మాత్రం భిన్నంగా ఉంది అని మనుషులలో ఇప్పటికి కూడా కనిపిస్తూ ఉంది. ఉదాహరణగా మనకు భాష అరణ్యం లాంటిది. ఎప్పుడైనా భాష మామూలుగా ఏమీ ఉండదు. కవులైన వాళ్ళు ఏం చేస్తారంటే అది ఉద్యానవనంలాగా మార్చేస్తారు. అంటే ప్రపంచంలో ఉన్న భాషలో కవిత్వం దగ్గరికి వచ్చినప్పుడు ఆ వస్తువును వ్యక్తీకరించడానికి వాడే భాష మనకు అరణ్యం లాంటి భాషలో నుంచి చాలా జాగ్రత్తగా మంచి తోట పెంచుకునే ఉద్యానవనాన్ని ఎట్లా తయారు చేసుకుంటామో భాషను వాడతారు. కనుక కొందరు పద్య భాషను వచన కవిత్వంలో వాడతారు, వచన కవిత్వంలో భాషను గేయ కవిత్వంలో వాడతారు. తిక్కలో ఉంటారు. ఇప్పుడు మాత్రం పిల్లలు మాట్లాడే భాష పిల్లలదే ఉంటుంది, పెద్దలు మాట్లాడే భాష పెద్దలదే ఉంటుంది. తత్త అత్త అంటుంటాడు వాడు. ఇప్పటి కవి, కొత్త కవి అత్తలాగానే ఉంటాడు. కానీ వాడు అలాగే ఉంటాడా? ఉండడు. ఖచ్చితంగా మారుతూ ఉంటుంది. అట్లాగే భాషా విషయంలోకి వచ్చినప్పుడు కూడా మనము చాలా జాగ్రత్తగా చూసేటప్పుడు భావకవిత్వం ఉందనుకోండి, భాష వేరు వ్యక్తీకరణలు. అట్లాగే అభినయ కవిత్వం ఉంది, దాని భాష వేరుంది, ఇన్స్ట్రుమెంట్ వేరుంది. అలాగే దిగంబర కవిత్వం ఉంది, ఇన్స్ట్రుమెంట్ వేరుంది. అట్లాగే విప్లవ కవిత్వం ఉంది, ఇన్స్ట్రుమెంట్ వేరుంది. విప్లవ కవుల భాషకు భావకవుల భాషకు ఒకే రకంగా ఉందా? ఒకవేళ ఉందని ఎవరైనా అంటారా? ఉంటే ఏమైనా రుజువుపరుస్తారా అని ఏమైనా చర్చలు జరిగినాయా?
పోనీ అక్కడికి అయిపోయిన తర్వాత మనం ఈనాడు ఎంత విస్తృతి చెందినామంటే దళిత కవిత్వం వచ్చింది, స్త్రీవాద కవిత్వం వచ్చింది. స్త్రీవాద కవిత్వంలోని భాషకు దళిత కవిత్వంలోని భాషకు భిన్నత్వం ఉంది. పోని వాళ్ళిద్దరిదే అనుకుంటే మైనారిటీ కవిత్వం అనుకున్నప్పుడు దాని భాష కూడా వేరుగా ఉంది. పోని ఇవన్నీ పక్కకు పెడదాం, తెలంగాణ అస్తిత్వం సంబంధించిన భాష అంటే దీనికి వేరుంది. భాషా విషయంలో కవికి కాన్షియస్ లేకపోతే రొడ్డ కొట్టుడు భాషనే వస్తే కవిగా ఎదగడం చాలా కష్టం. కనుక ఒక కన్ను భాష మీద చాలా జాగ్రత్తగా ఆధునిక కవి పెట్టవలసిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా ఒకరు బొమ్మ వేశారనుకోండి, బొమ్మ వేయగానే ఈ బొమ్మ ఇతడు వేశారు అని అక్కడ పేరు కింద ఏమి ఉండదు, మనం వెంటనే గుర్తుపడతాం. కొందరు ఒక అక్షరాన్ని 4 రాయగానే ఇది బాపుది, ఇది శీలా వీర్రాజుది, ఇది చంద్రది అని గుర్తుపడతాం. అక్షరం మీద వాళ్ళ పేరేముండదు. అలాగే వచన కవిత్వం రాసేటప్పుడు అందులో వాడే భాష ఆ కవిని పట్టిస్తుంది ఖచ్చితంగా. అది పట్టించని ఎవరైతే ఉంటారో అది రోజు దినపత్రికలో వార్తలు చదువుకున్నట్టే ఉంటుంది. వస్తూ ఉంటుంది, అర్థమవుతుంది, కానీ అది ఇంజెక్ట్ చేయాల్సిన శక్తి దానికి ఉండదు అనుకుంటాం. అయితే భాష ఒక్కటేనా అని అంటాం. ఏ కవికైనా ఉద్విగ్నతనే ప్రధాన కేంద్రమైంది. ప్రతి కవికి ఒక విషయంలోనే ఉంటుంది. అది వస్తువుగా మార్చి దాన్ని కళారూపం అంటే కవన కళగా మార్చాలనుకున్నప్పుడు, దాని రూపాల్లోకి ప్రవేశించాలనుకున్నప్పుడు, మొట్టమొదటి విషయం ఒక వస్తువుగా మారాలనుకున్నప్పుడు భావోద్విగ్నతనే కవికి అందరికన్నా ప్రధానమైన అంశం. భావోద్విగ్నత లేకుండా కవిత్వం రాయడం చాలా కష్టం. అది ఎలా ఉంటుందంటే పిండి వేసి ఫ్యాన్ వేసినట్టు ఉంటుంది. పిండి కింద ఆరబోసి పైన ఫ్యాన్ వేస్తే గాలికి ఎట్లా ఎగిరిపోతుందో అట్లా వస్తువు అట్లా ఎగిరిపోతుందనే నేను భావిస్తాను. కనుక వస్తువు తీసుకోవాలనుకున్నప్పుడు దానికి ఉండే భాష, దానికి ఉండే ఉద్విగ్నత బాగా తెలియాలి. ఉద్విగ్నత తెలియాలి అని అంటే ఏ వస్తువునైతే మనం స్వీకరిస్తామో దానిలో నిరంతరం మునిగి తేలుతూ ఉండాలి. నాకు తెలిసినంత మట్టుకు నేను అనుకునేది, ఒకసారి మనం ఏదో పార్ట్ టైం ఉద్యోగంలాగానో చేయకూడదు. ఖచ్చితంగా ఒక దర్జీ ఉన్నాడనుకోండి, తన బిడ్డకు విద్య నేర్పుతుంటాడు. మొట్టమొదటినే కత్తెర ఇవ్వడు, బట్టను కత్తిరియమని. వాడికి మొట్టమొదట గుండీలు కుట్టించమంటాడు. బట్టను కత్తిరించేది ఏమి ఇవ్వడు, వాడికి గుండీలతో మొదలు పెడతాడు. అదే ఇప్పుడు సాకలి ఉన్నాడనుకోండి, మంగలి ఉన్నాడనుకో, కుమ్మరి ఉన్నాడనుకో, అంటే కులవృత్తుల నైపుణ్యము ఎట్లా ఒక్కొక్క వృత్తికి ఎలా నైపుణ్యం ఉందో వచన కవిత్వానికి కూడా ఒక నైపుణ్యం ప్రత్యేకంగా ఉంది అని నేను భావిస్తాను. అది భావోద్విగ్నతలో నుంచి చాలా రూపొందుతుంది అని అనుకుంటాం. ఎట్లా భావోద్విగ్నత లోపన వస్తుంది అని అంటే, మన ఇంటివాడు చనిపోతే చెప్పకుండానే దుఃఖం వస్తుంది. బయటవాడు చనిపోయినప్పుడు చెప్పిన తర్వాత మనకున్న ఐడెంటిటీని బట్టి దుఃఖం వస్తుంది. లేకపోతే రోడ్డు మీద శవాలు ఎత్తుకుపోతున్నా కూడా మనకేమి దుఃఖం రావటం లేదు. అదే మనవారనగానే స్కూటర్ పక్క పెట్టి అయ్యో మా వాళ్ళేనని బాధపడుతూ ఉంటాం. అంటే శ్రీశ్రీ గారు ఎప్పుడైతే కవిత్వానికి బాధే పర్యాయ పదం అని వాడాడో ఇప్పటికీ కవిత్వానికి బాధే పర్యాయ పదంగా కొనసాగుతుంది అని నేను భావిస్తాను. బాధ ఎవరిది? కవిదా? అది పెద్దన గారు వచ్చిన తర్వాత ఉయ్యాలలు కూర్చోవాలి, చక్కటి విడవివ్వాలి, వినే రసజ్ఞులు ఉండాలి, అప్పుడు నాకు లోపల నుంచి వస్తుంది అని అన్నారు. పూర్వం కవుల దగ్గరికి ప్రజలు వెళ్ళేవారండి నేర్చుకోవడానికి. ఇప్పుడు కవులే ప్రజల దగ్గరికి వెళ్ళే కాలం. ఇప్పుడు కాలంలో కవితా వస్తువులో కవికి వచ్చినది ప్రధానమైనది ఏమిటనంటే, కవి దగ్గరికి పాఠకుడు వెళ్ళాలా, పాఠకుడి దగ్గరికి కవి వెళ్ళాలా అని అనుకుంటే, పాఠకుడి దగ్గరికే కవి వెళ్ళవలసిన ప్రజల దగ్గరికే కవి వెళ్ళినప్పుడే ఆ వస్తువులో ఉన్న గాఢత అతడికి అర్థం కావడానికి వీలుంటుంది. అందుకే కవులారా మీరు ఎటువైపు అని అంటే మేము ప్రజల వైపు అనే భావన మనకు కలిగింది. ప్రజల వైపు అని అనుకుంటే ప్రజలు ఒకే రకంగా ఉన్నారా, ఏ రకమైన ప్రజల పక్షాన నువ్వు జీవిస్తున్నావు అనేది చాలా కీలకమైనది. ఏదో మనలాంటి వాళ్ళం ఇక్కడ కూర్చున్న వాళ్ళం పేద ప్రజల పక్షాన మనం జీవిస్తూ ఉంటాము. వారికి జరిగే అన్యాయము, వారికి జరిగే బాధ, దుఃఖం, వారికి జరిగే ఆర్థిక, రాజకీయ, సాంఘిక, దేశీయమైన ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలలో వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోతున్నారో ఆ బాధలలో ఉన్న వాటినే కవి అయస్కాంతంలాగా పట్టుకుంటాడు. ఆ దుఃఖాన్ని
కేవలం రాయాలనుకుంటే దినపత్రికలో రిపోర్టర్ రాసేస్తాడు. కానీ కవి అయిన వాడు దాన్ని కళగా మార్చాలి. కళాత్మకమైనది లేని కవిత ఎప్పుడూ శాశ్వతంగా జీవిస్తుందనే దాఖలా కూడా లేదు, ఉంటుందనే కూడా నమ్మకం లేదు. ఏదో కొంతకాలం ఉండి ఆ మరుగున పడిపోతుంది. కానీ ఉదాహరణగా ఇప్పుడు అది నాటకము, నేను చెప్పను, కానీ నాటకంలో కన్యాశుల్కం ఇప్పుడు ఉందా? లేదు. కానీ కన్యాశుల్కం ఇప్పటికి ఎందుకు బతికుంది? ప్రజలకు సంబంధించినది ఆ భాషనో, తత్వమో, జీవితమో, కళనో, లేకపోతే జీవన విధానమో అందులో ఉంది. ఉదాహరణగా ఈనాడు బ్రాహ్మలు ఉన్నారు. బ్రాహ్మల్లో, విశాఖపట్నంలో ఉండే బ్రాహ్మణుల డొల్లతనాన్ని అది వ్యక్తీకరించింది ఆ గ్రంథం. అయితే ఆ డొల్లతనం ఇంకా ఇప్పటికి కంటిన్యూగా ఉంది. అందువల్ల కన్యాశుల్కం బ్రతుకుతుంది. అది ఒక పొటెన్షియల్ ఫుడ్ అన్నమాట మనకు. అది ఒక విటామిన్ ఫుడ్. అంటే కాలం మారిపోతున్న పూర్ణమ్మ ఇప్పుడు ఉందా? పూర్ణమ్మ ఇప్పుడు ఉందా? పూర్ణమ్మ లేదు. కానీ ఇప్పటికి కూడా పూర్ణమ్మ ప్రజల దగ్గరికి వినిపిస్తే ఇంత న్యాయమా అనే ఒక వేదన ప్రజల్లో నుంచి పూర్ణమ్మకి ఇప్పటికీ కూడా లభిస్తూ ఉంది. పూర్ణమ్మలో ఏముంది? మామూలు ఆనాటి కాలంలో ఉంది. రోజు గుడికి వెళ్తుంది, హాయిగా పువ్వులు కోసుకుంటుంది, హాయిగా ఆ దుర్గమ్మ మెడలో వేస్తుంది. కానీ ఆమెకున్న సమస్య ఆ పువ్వులు దేవుడు కాదు, ముసలివాడు. వాడికి ముడి వేశారు. ఆ ముడి వేసిన బాధను చాలా సున్నితంగా చెప్పటానికి, ఆ అమ్మాయికి ఉండే స్వభావానికి సరిపోయేటట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కనుక గురుజాడ ముత్యాల సరం తెచ్చాడు. ఇప్పటికి కూడా పద్యాలను తెస్తున్నాం. పద్యంలో నిర్మాణ పద్ధతి, ఛందస్సు, యతి, ప్రాసయతి, వాటి మీద పడ్డవాడికి శిల్ప నిర్మాణంలోనే వాడు దాక్కొని ఉంటాడు. కానీ వస్తువులో పడి ఉంటే అందులో ఇప్పటికి కూడా గురుజాడప్పారావు ముత్యాల సరంలో ఉన్న ఏ కవిత చూసినా ముత్యాల సరం మీద మనకు ప్రేమ కలగదు. అందులో ఉన్న భావన, దానిలో అతడు చెప్పిన విషయ విశ్లేషణ, దానిలో ఉన్న కాల్పనికత, దానిలో ఉన్న సౌందర్యము మనని బాగా పట్టుకుంటాయి ఇప్పటికి కూడా. అది చాలా కాలం క్రితం రాసిన దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఈ అన్న అనే పదము అన్ని ప్రాంతాల్లో ఉంది. సాధారణమైన మానవుడికి అర్థమయ్యేటట్టుగా ఆ కవిత వ్రాయటానికి ఉంది. ఈనాటి కవులకు ఏమిటంటే గొప్ప ఇమేజ్ వేయాలి. నా అంత గొప్ప ఇమేజ్ ఎప్పుడు వేయకూడదు. తర్వాత అది కూడా ఎలా అంటే ప్రపంచంలో నుంచి దొంగిలించి తేవాలి. ఆ తెచ్చిన ప్రతీక దాన్ని నేను మార్చేది నా సొంతం చేసుకోవాలి, అందులో నుంచే నా కవితను పుట్టించాలి అనే ఒక యావ బాగా బలంగా పెరిగింది. కానీ ప్రజల యొక్క సుఖదుఖాలతో మిళితమై అదే తన వేదనగా మార్చుకొని ఇప్పుడున్న సందర్భంలో, కవిత్వం ఎప్పుడు కూడా ఆ కాలాన్ని బట్టే ఉంటుంది కదా. ఈ కాలంలో ఉన్న సందర్భం వేరుగా ఉంటుంది, భావకవిత్వం సందర్భం వేరుగా ఉంటుంది. రాబోయే కాలం ఎప్పుడైనా మనం ఊహిస్తామా? సందర్భం కాలం నుంచి వచ్చినప్పుడే కవి తన నిత్య జీవన చైతన్యం సూర్యుడి కన్నా ముందుంటాడని అన్నాం కదా. రవిగాంచని చోట కవిగాంచుతాడు అని అంటే మనం ఏమని అర్థము? పైకి మాత్రమే సూర్యుని యొక్క కిరణము ఉందని, కానీ చీకటి ఎక్కడ దాక్కుంటూ ఉందో కవి గ్రహిస్తాడనే భావన అందులో ఉంది. కనుక కవులు ఈనాటి కాలంలో ప్రతీకలలో పడిపోయారు. పూర్వకాలంలో ప్రతీకల్లో పడిపోలేదా అంటే చాలా బాగా చెప్పుకోవాలంటే ప్రబంధ కవులు పడిపోయినారు. ఆ అలంకారాల చాంతాడు విపరీతంగా పెంచుకున్నారు. అలంకారం లేకుండా కవిత్వం రాస్తే ఎవడు మెచ్చుకోడు అనుకున్నారు. కానీ ఈనాటి కాలంలో ప్రతీకలే మనకి ఈనాడు అత్యధికమైనవి ఉన్నాయి. ఊహను, వచన కవిత్వం అంటే ఉత్ప్రేక్షాలంకారమే కదండి నాకు తెలిసినంత మటుకు. ఇప్పుడు ఎవడైనా రూపకం వాడితే, ఇప్పుడు ఎవడైనా ఉపమానం వాడితే ఆడు సాధారణ కవిగా మారాడు. ఒకప్పుడేమో ఉపమా కాళిదాసస్య అన్నారు. ఉపమాకు మించినది లేదు, అంత అద్భుతమైన కాలం అది. కానీ ఈనాటి కాలంలో ఉపమ ఏమైపోయింది? మామూలు రైటర్ ప్రతిదాన్ని పోల్చుకుంటాడు, ఉపమనే అన్నాను. కొద్దిగా పైకి వస్తే మెటఫర్ అయిపోతుంది, రూపకంలోకి వస్తాడు. ఆ తర్వాత వచ్చేదే ఉత్ప్రేక్ష. ఉత్ప్రేక్ష వచ్చినప్పుడు కవికి వచ్చే సమస్య ఏముంటుందంటే ఊహ వాస్తవంగా ఉండాలి. వాస్తవానికి ఇప్పుడు సైకిల్ ఉందనుకో, మనం ఎక్కినాము, స్టాండ్ వేసినప్పుడు ఒక పయ్య మాత్రమే నేల మీద ఉంటుంది, ఒక పయ్య నేల మీద ఎప్పుడూ ఉండదు.
ఒక పయ్య గాలిలోనే ఉంటుంది, స్టాండ్కు నేలకు అంటుకోకుండా ఉంటుంది. ఆ అంటుకోకుండా ఉన్న చక్రానికి ఎట్లా ఉందో కవిత్వంలో ఊహ కూడా అంతే ఉండాలి. ఒక చక్రం నేల మీద ఉండాలి, ఒక చక్రము గాలిలో తేలుతున్నట్టు ఉండాలి. రెండు సమానంగా ఉన్నప్పుడే స్టాండ్ వేస్తే అది ఉంటుంది. కనుక వచన కవిత్వంలో నాకు అనిపించేది ఏమిటంటే, నేల విడిచి సాము చేసేవాడు ఎప్పుడు గొప్ప కవి కాలేడు. అందున నేలనే పట్టుకుందామంటే కూడా వాడు గొప్ప కవి కాలేడు. ఈ రెండు చాలా కీలకమైనది. ఎప్పుడైతే మనం ఉత్ప్రేక్షను వాడుతుంటామో ఆ వాడుకునే ఉత్ప్రేక్ష ఊహనే అయినప్పటికీ అది వాస్తవమై ఉండాలి. ఇప్పుడు వంటిల్లు అని ఒక కవిత ఉందనుకోండి, వెంటనే ఏమనుకుంటారు? వంటిల్లు అనగానే మనం అనుకునే ప్రపంచంలో మన భార్య హోమ్ మినిస్టరు వంటగదికి అని అంటారు. కానీ వంటిల్లు మనకేం చెప్పింది? వంటగిన్నెల మీద భర్త పేరు ఎందుకుంది అనేది ప్రశ్నించింది. ప్రశ్నించడంతో ఏమైపోయింది? మెల్లగా 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 ఆ ప్రశ్న ఆధిపత్యపు శిక్కుల దాకా పోయింది. ఆధిపత్యము ఏ రకంగా కుటుంబ వ్యవస్థలో, దాంపత్య వ్యవస్థలో కొనసాగుతూ ఉందో అలాగే రాజరిక వ్యవస్థలో, మిగతా రంగాలలో ఎట్లా పోయిందో అది పాకుతూ వచ్చింది. స్త్రీవాద కవిత్వంలో ఏదైతే ఆధిపత్యపు శక్తి మగవాడు అనుకున్నారో, జెండర్ అనుకున్నారో, ఆ జెండర్ మీద వ్రాస్తూ 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 ఆ పెయిన్ ఎంతగా వెళ్ళిపోయిందనంటే, నువ్వెంతరా అంటే నువ్వెంతే అనే దగ్గరికి వచ్చింది. ఇద్దరము సమానమే అనే ఒక భావజాలంలో ఇప్పుడు మనం జీవిస్తున్నాం. అలాగే దళితుల దగ్గరికి వెళ్ళామనుకోండి, అంటరాని వాడు, ఊరవతలి వాడు అనుకున్నారు. కానీ వాడు ఏం చేశాడు? నీకు వేదము నేను కూడా కంఠస్థం చేసినాను, నాతో పాటు నువ్వు చదువు, నా అంత శక్తి నీకు కూడా ఉందో లేదో తేలిపోతుంది, ఈనాడే తేల్చుకుందాం. నాకు విద్య రాదనే కదా, నాకు ఇది రాదనే కదా, నాకు నైపుణ్యం లేదనే కదా, డబ్బెవడు తయారు చేశాడు రా, నేనే కదా అనే దృష్టితో దళిత ఉద్యమంలోని కవిత్వము, ప్రబంధ కవిత్వం తర్వాత వచ్చిన కవిత్వం అర్థం కాకుండా పోతే, ఈ ఆశు కవులు ఎప్పుడైతే ప్రజల దగ్గరికి బావా ఎప్పుడు వచ్చి తీవు ఎల్లరున్ సుకులే కదా అంటే అబ్బా చాలా బాగా చేశారు అని అనుకున్నాం. కానీ అదే దళితులు వచ్చేవరకల్లా పెయిన్ ఎంత బాగా బలంగా ఇంజెక్ట్ చేశారంటే చాలా బలంగా ఇంజెక్ట్ చేశారు. కనుక వచన కవిత్వంలో భావ వ్యక్తీకరణకు, ఊహకు, వాస్తవానికి కళాత్మకమైన విలువలు ఆయా బాధలలో నుంచే, వస్తువులో నుంచే జనించినాయని నేను అనుకుంటాను. అయితే చాలా మటుకు ఇది మనకు పాయలుగా కొనసాగుతూ ఉంది. మనం ఇది బాగా అర్థం చేసుకోవాల్సింది. స్త్రీవాదము కొందరు కరెక్ట్, దళితవాదము కొందరు కరెక్ట్, మైనారిటీవాదము కొందరు కరెక్ట్, ఇంకా కొందరు, అందరికీ పెయినే. ఈ పెయినుని పట్టించుకోవాల్సిన వాళ్ళు విప్లవకారులు. వాళ్ళు పట్టించుకోలేదు, మేము చేస్తున్నామనే దృష్టితో వచన కవిత్వంలోనూ అది రచనా పద్ధతుల్లో కూడా నైపుణ్యాలలో తేడా ఉంది. ఒక్కొక్క చిన్న నైపుణ్యం. విప్లవ కవులు ఉన్నారనుకోండి, ఓ వరవరరావు, అంటే విప్లవ కవులు రెండు రకాలు, లోపల ఉన్నవాళ్ళు ఒకటి, బయట ఉండి చెప్పేవాళ్ళు ఒకటి, రెండు రకాలుగా ఉన్నారు ఆ విప్లవ కవిత్వంలో కూడా. అయితే అందులో కూడా మనం బాగా అధ్యయనం చేసేటప్పుడు ఈ కవులకు ఆ కవులకు తేడా ఉంది. వస్తు వ్యక్తీకరణలో, చెప్పే విధానంలో, వస్తు విశ్లేషణ చేయటంలో వీళ్ళు ఈ బాధ పోతేనే ఈ దేశంలో బాధలన్నీ పోతాయి అన్నట్టుగా ఉంటారు. దేశంలో బాధలన్నీ పోతే ఉన్న బాధలన్నీ పోతాయని వాళ్ళకు ఉంటుంది. అంటే చూపులోనే చాలా తేడా మనకు గమనించవలసిన అవసరం ఉంటుంది. కనుక అది గమనించకపోతే వస్తువును వ్యక్తీకరిస్తున్నప్పుడు అది, ఇప్పుడు విప్లవ కవిత్వం బాగా చదువుకున్న వారికి విప్లవ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. చాలామంది దళితులు వచ్చిన తర్వాత విప్లవ ఎక్స్ప్రెషన్ అంతా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు గద్దరు వచ్చి పాటలు రాస్తుంటే జనకర జనారే జనకు జనారే అన్నాడు. ఎవరో గణపతి మీద పాట పాడారు, ఎవరో పల్లెటూళ్ళలో పాటలు రాశాడు. రిథం, ఏ రిథం అయితే పూర్వకాలంలో ఉందో అది రెవల్యూషనరీ రిథమ్గా మార్చేశారు. అట్లాగే ఈనాడు అనేక వాదాలలో ఉన్నవాళ్ళు ప్రధానమైన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఆయా వాదాలు పట్టించుకుంటున్నాయి. ఇది ఒక్కసారి కూడా ఒక వ్యాసం కూడా రాలేదు, రావాల్సిన అవసరం ఉంది. ఒక వాదంలో ఉన్న ఎక్స్ప్రెషన్ ఆ వాదంతోనే ముడిపడి ఉన్నదా, మిగతా వాదాల ఎక్స్ప్రెషన్ తీసుకుంటే ఎక్స్ప్రెషన్నే ప్రత్యేకంగా తీసుకోవడానికి వీలుందా? ఎక్స్ప్రెషన్ ఎప్పుడు కూడా వస్తువుతో ముడిపడి ఉంటుంది. వస్తువుతో ముడిపడి ఉండే ఎక్స్ప్రెషను
వస్తువుని పక్కకు పెట్టి ఎక్స్ప్రెషన్ని తీసుకొని పోతే తీసుకుపోయినంత మాత్రాన ఆ వస్తువుకి అది సింక్ అవుతుందా, అది అందులో లీనమైపోతుందా అని అనుకుంటే ఏదైనా కానీ మనమైతే ఉద్యమాల్లో ఉన్నాం, ఉద్యమాలకు ఇదే ఉంటుంది కనుక మనం అలాగే రాయాలి అనే ధోరణులు కూడా మనకు వచన కవిత నిర్మాణ పద్ధతులలో మనకు కనిపిస్తుంది. కనుక మామూలు పిల్లలకు చదువు చెప్పాలంటే వచన కవిత వర్క్షాప్ అనగానే వెంటనే కవిత నిర్మాణంలో మొట్టమొదట శీర్షిక అని చెప్తారు. శీర్షిక పెట్టడంలో చాలామందికి తెలివితేటలు ఉండాలి. శరీరం ఇంత పెద్దది ఉంది, ఇంత పెద్ద శరీరమైన తలనే మనకు గుర్తింపు. మనం ఎవరినైనా తల చూసే వీరు అని గుర్తిస్తాం. అట్లాగే వచన కవిత్వకు శీర్షిక చాలా కీలకమైందని పెద్ద నేను క్లాస్ తీసుకోవచ్చు. అలా మొదటి నుంచి చూస్తే భావకవుల నుంచి నేటి కవిత్వం దాకా ఏ కవి ఏ శీర్షికలు పెట్టి ఎలా వాటిని తమ భావాన్ని వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేశారో అది ఒక పద్ధతి. అది తెలుగు కవిత్వంలో ఇప్పుడు రాస్తున్న వాళ్ళల్లో అది బాగా గమనించవలసిన అవసరం. ఎంతగానంటే ఎవరి బిడ్డ వారికి ముద్దొస్తుంది, ఖచ్చితంగా గుర్తుపడతాం. కానీ గుర్తుపట్టినంత మాత్రాన బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు రక్తం వేరుగా ఉంటుంది కాదా? వచన కవితలో పైకి కనిపిస్తుంది కానీ లోపలికి వెళ్ళినప్పుడు దాన్ని బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఎట్లా ఉంటుందో అలాగే మనం గుర్తించాల్సిన అవసరం కూడా ఉంటుంది. రెండవది ఏం చెప్తారు? శీర్షిక అయిపోగానే వెంటనే ప్రారంభం ముగింపు చెప్తారు. కవిత ఎప్పుడు ఎలా ప్రారంభించాలి అని అంటారు. ఇప్పుడు కొందరు అనేక రకాలుగా దీని మీద చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక పత్రిక ఉందనుకోండి, కుక్క మనిషిని గరిస్తే వార్త, మనిషి కుక్కను గరిస్తే అదే వార్త. కుక్క మనిషిని గరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను గరిస్తే వార్త అని అంటాం. అట్లాగే కుక్క చనిపోయింది అని ఒకడు కవిత రాస్తున్నాడు అనుకోండి. కుక్క చనిపోయిందని కవిత రాస్తే అందులో మానవ విలువలన్నీ కూడా కుక్కకు ఆపాదిస్తే ఆ కుక్క కవిత చాలా బలమైన కవిత అవుతుంది. కానీ మనిషే కుక్క అని వ్రాసినాడు అనుకోండి, ఇంకా అద్భుతం అవుతుంది. కనుక ఆ వ్రాసేటప్పుడు ఎత్తుగడలోనే ఆ విషయం తెలియజెప్పాలి. ఇప్పుడు మనం ఏ సినిమా కళారూపమైనా ఏ పాట రూపమైనా ఆ ఎత్తుగడలోనే మనకి ఈనాడు చరణం అంటారు కదా, పల్లవి చరణాలు అని అంటారు. పల్లవి చాలా కీలకమైనది పాటకు. అట్లాగే కవికి ఎత్తుగడ కూడా అంతకన్నా పెద్ద కీలకమైంది. ఎందుకనంటే అది అయస్కాంతం. ఆ పాఠకుడి హృదయాన్ని ఆకర్షించడానికి ఎత్తుగడ చాలా కీలకమవుతుంది. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ఉందనుకోండి, ఒక చిన్న ఎత్తుగడను తీసుకోండి, మీకు వెంటనే ఆ పూర్ణమ్మ 2 పాదాలలో ఆ అమ్మాయి మీద ప్రేమ కలుగుతుంది. పుత్తడి బొమ్మను ఎవరైనా చూశారా? ఎవరైనా ఇంట్లో ఉందా? ఇప్పుడు ఎవరింట్లో లేదు, ఎవరింట్లో కనిపించడం లేదు. కానీ మనసులో మాత్రము ఆ పుత్తడి బొమ్మ రూపుదిద్దుకుంటూ ఉంటుంది. అట్లాగే వచన కవిత్వంలో ఎత్తుగడ ఏం చేస్తుందంటే అది నీలో ఒక రూపాన్ని తయారు చేస్తుంది. ఇప్పుడు బొమ్మను చెక్కి గోడ మీద పెడితే ఆ బొమ్మను మన కళ్ళతో చూడగానే ఆ బొమ్మ ఏమిటో మనకు అర్థమవుతుంది. కవి అంతకన్నా గొప్పవాడు. ఆ బొమ్మ కన్నా ముందే బొమ్మను లోపల పదాల ద్వారా నిర్మాణం ద్వారా మనకు బొమ్మ కట్టిస్తాడు. ఆ బొమ్మ కట్టించగానే అది దళితుడిదా, అది మైనారిటీదా, అది స్త్రీవాదిదా, అది విప్లవాలదా, ఏ కవిది అనగానే కూడా మనం ఒక 2-3 పాదాలు చదవగానే ఇగో ఇది అని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే పాత వాసనతోనే ప్రతీకలు వాడుకున్నవారు అనిపిస్తారు. కొత్త వాసనలతో వచ్చేవారు 2-3 సార్లు చదవాల్సి వస్తుంది. అయితే చదివినప్పుడు కొత్తది మనని వెంటాడుతూ ఉంటుంది. బాత్రూమ్కి అయినా కూడా వెంటాడుతుంది. అబ్బా వీడు ఏం రాశాడు అని అంటాం. ఎప్పుడైనా ఒక కవిత వచ్చినది అని అంటే దాన్ని మించి వ్రాయటానికి ప్రయత్నం చేసినప్పుడే తాను పోటీలో ఉన్నట్టు లెక్క అని అనుకుంటారు. పోటీ కాదు అక్కడ. ఏ బాధను వ్యక్తీకరించడానికి బలంగా ఆ కవి చెప్పాడో అంతకన్నా బలంగా, అంతకన్నా భిన్నంగా మరొక విధానంతో చెప్పాలి అనే స్వభావం కూడా ఆ కవికి ఉంటుంది. కనుక ఎత్తుగడ అనేది చాలా కీలకమైంది. నాకు కేశవరెడ్డి గారు మంచి మిత్రులు ఉండేవారు. కేశవరెడ్డితో అడుగుతున్నప్పుడు ఏముంది, మనకు ఒక నవల రాయాలంటే ముగింపు దొరికితే చాలు, ఇక నవల అయిపోయినట్టే అని అనేవాడు. నాకు ముగింపు వస్తే
ఇక నవల నేను చకచకా రాసుకుంటానంటారు. కానీ వచన కవికి స్టార్టింగ్ ట్రబుల్ అంటారు. ఒకసారి ఒకసారి రాస్తారు, కొట్టేస్తారు. ఇప్పుడు మా శ్రీరాములు అనుకో, మొట్టమొదటి అన్నీ చక్కగా పూసాల నల్ల పూసల పేరులా కూర్చుండ ఏమైనా మొట్టమొదటి కొట్టేసుడు రాత వస్తూనే ఉంటుంది. అది ఎప్పుడూ ఆ ప్రాక్టీస్లో ఏమవుతుందనంటే మనకు తెలియకుండానే పాదం వచ్చేస్తూ ఉంటుంది. ఇట్స్ స్పాంటేనియస్. అది మనకు తెలుస్తుంది అనుకుంటాం, కానీ అదే గురజాడ అప్పారావు గారు రాసినది ఆయనకు తెలిసి ఏమైనా వచ్చిందా అంటే, ఇప్పటికి కూడా శ్రీశ్రీ ఏమైనా తెలిసి రాశాడంటే ఇప్పటికి మనం ఏమంటాం, అదే మా ప్రస్థానాన్ని ఇప్పుడు రాయమంటే ఆయన రాయలేడండి అని అంటారు. అంటే అంత శక్తివంతంగా రెండవసారి రాయలేనంత శక్తితో వ్రాయటానికి ఉండే నిర్మాణ పద్ధతిలో ఎత్తుగడ తర్వాత నడక కూడా చాలా కీలకమైంది. అసలు నడకనే వారిని పట్టిస్తుంది. శీర్షిక కాదు, ఎత్తుగడ కాదు, నడకనే పట్టిస్తుంది. కవికి ఎప్పుడు అడ్రస్ ఉంటుందంటే నడకలో దాగి ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ముందు నడుస్తుంటారు, వెనుక నేను చూస్తున్నాను అనుకోండి. ఆ నడిచే వ్యక్తి నాకు బాగా పరిచయం ఉన్నప్పుడు ఏమిటంటే మా శ్రీరాములే అని అంటాం. పరిచయం లేకపోతే ఎవరున్నారు 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 అని అనుకుంటూ ఉంటాం. నడక మనకు ఐడెంటిటీని ఇస్తుంది. అంటే వచన కవితానికి గొప్ప ఐడెంటిటీ ఎక్కడ దొరుకుతుందంటే ఆ నడిపించే పద్ధతిలో దొరుకుతుంది. నడిపించేది ఎట్లుంటుందనంటే ఆ కవికి తాత్విక చింతన అనేది లేకపోతే నడక ఉండదని నేను అనుకుంటాను. పైకి మాత్రమే నడిచినట్లుంటుంది, కానీ దాని వెనుక ఉన్న తాత్వికత, ఆ తాత్వికత దేని మీద ఉంటుంది? వస్తువు మీద ఉంటుంది. ఆ వస్తువుకున్న తాత్వికత ఆ కవికి పరిపూర్ణంగా లోపల సింక్ అయితేనే అది హాయిగా బయటకు రావటానికి వీలుంటుంది. అది ఒకసారి ఏం రాదు. ఇప్పుడు ఎవరైనా ఒక పాట పాడాలంటే ఊరికే పాడతారు. నేను ఉండేవాడిని, జానకి ప్రొద్దున లేచి 4 గంటల నుంచి ఊరికే ఒకటే చరవడు తెల్లవారిందాకా అదే అనుకుంటూ ఉండేదాన్ని అంటారు. అంటే మననం 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 మననం. ఇప్పుడు మనం ఎడిట్ 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 లేకుండా, ఎడిట్ అనగానే పేపర్ తీసుకొని రాయడం, కొట్టువేసడం, చింపేయడం, బుట్టలో వేసిన అమ్మాయిలకు ఉత్తరాలు రాయడానికి అన్ని సినిమాలు చూపిస్తారు చూడు, అట్లా కాదు. ఎడిట్ అనేది కవికి లోపలి ప్రపంచంలో ఎక్కువగా ఉండాలి. బాహ్య ప్రపంచంలో ఎడిట్ చేసుకోవడం కన్నా నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, సరోజినితో కూర్చొని శ్రీశ్రీ గారు డైరెక్టర్ గారు పిలిచారట, మీరు ఒకసారి అర్జెంటుగా రావాలండి రేడియో స్టేషన్కు అని అన్నారట. ఓ 2 పాటలు రాయాలి, ఇప్పటికిప్పుడే రికార్డు చేస్తాము అని అన్నారట. అంటే ఇద్దరు కారులో కూర్చొని రేడియో స్టేషన్కి పోయినాక తెల్ల కాగితం ఇచ్చారట. లోపలికి వెళ్ళండి, మీరు మొదటి చరణం రాయండి, వాళ్ళు ట్యూన్ కడతారు, రెండోది రాయండి అని అన్నారట. ఆయన అప్పటికప్పుడే రాసేసాడు. అవి ఈనాడు తెలుగు సాహిత్యంలో ఆ 2 చాలా ప్రసిద్ధంగా ఉన్న పాటలు. కానీ ఎలా వచ్చినాయి అవి? అప్పటికప్పుడే వస్తాయా? ఎంత మదనపడి ఉంటుందో లోపల, అది బయటకు మామూలు అగాధముకు జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్టులే శోధించి సాధించాలి అని అది వాడుకున్నాడు. అంటే ఆ అగాధముకు జలనిధి ఆయనలో దాగి ఉంది. అది ఆ భావజాలం దాగి ఉంది కనుక ఒక భావజాలం మనకు ఎప్పుడైతే ఉంటుందో దాని చుట్టూ పరిభ్రమింపవలసిన అవసరం ప్రతి కవికి ఉంటుంది. ఏ వస్తువునైతే నువ్వు తీసుకుంటున్నావో, ఇప్పుడు ఒక మంగళవాడు ఉన్నాడు, వాడు ఏ వస్తువునైతే తీసుకుంటున్నాడో మొట్టమొదట కత్తెర పెడతాడా, గుండు గీస్తాడా? ముందు నీళ్లతో తడుపుతాడు దాన్ని, గుండును మెల్లగా వెంట్రుకలు తీస్తాడు. అది వాడికి ఉన్న నైపుణ్యం. ఇప్పుడు కుమ్మరివాడు ఉన్నాడు, వెంటనే మట్టిని తెచ్చి వెంటనే మన ముఖానికి ధరుస్తాడు. అయి కుండ తయారైందా? అద్భుతంగా తయారైపోయింది. నేనైతే ఒక చోట చదివాను, స్త్రీవాదులు లేకపోవచ్చు, కానీ ఏమనుకున్నానంటే అసలు కుండని ఎట్లా కనుక్కున్నారు అని అంటే, స్త్రీకట గర్భవతి అయినప్పుడు ఈ పొట్ట బయటకు వచ్చిందట. అప్పుడు కుమ్మరివాడు చూసి మట్టిని మనం లోతుగా చేయవచ్చు, కుండను పొట్ట వచ్చినట్లు చేయవచ్చు అని వాడు అనుకొని తయారు చేశాడు అని అంట. అయితే పొట్ట ముందా కుండ ముందా అని తర్వాత వచ్చింది చర్చ. ఇది తర్వాత జరుగుతుంది. కానీ ఒకదాన్ని చూసినప్పుడు కవికి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆ ఇన్స్పిరేషన్లో నుంచి ఒక వస్తువు గాఢంగా తయారవుతుంది. ఆ గాఢతకు తనదంటూ ఒక తాత్విక చింతన ఉన్నప్పుడు అది తప్పనిసరిగా ఆ నడక ఏదైతే ఉంటుందో అది నడుస్తూ ఉంటుంది. కొందరికి అలంకారాలతో నడిపిస్తారు, కొందరు ప్రతీకలతో నడిపిస్తారు, కొందరు పదబంధాలతో నడిపిస్తారు, కొందరు మామూలుగా నడిపిస్తారు. ఇప్పుడు కొందరు కవులు ఉంటారు, ఏమి కనిపించవు. ఇప్పుడు కొందరు అమ్మాయిలు ఉంటారు, ఏమి అలంకరణ చేసుకోరు, ఒట్టిగా వెంట్రుకలు ఇట్లా ముడేసుకుంటారు,
ఏదో మామూలు వాళ్ళే చాలా అందంగా అనిపిస్తారు. వీళ్ళు కిలో బంగారం ధరించిన 10 కిలోల పువ్వులు ధరించిన ఎద్దులకు ఎదురుగా అనిపిస్తారు. కానీ ఏమి ధరించని అమ్మాయి చాలా అద్భుతమైన సౌందర్యంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే అలంకరణలో సౌందర్యం ఉందా, నడకలో ఉందా, రూపంలో ఉందా అని ఎట్లా అనుకుంటామో కవిత్వానికి కూడా ఈ గుణాలు ఉంటాయని నేను భావిస్తాను. కనుక అది నడుస్తూ ఉంటుంది. కానీ దేనికోసము ఏ శీర్షికైతే పెట్టావో, నీ మనసులో ఏమని చెప్పాలని ఉందో, సమాజంలో ఏ మార్పు తేవాలనుకుంటున్నావో, ఏ చైతన్యం తేవాలనుకుంటున్నావో, ఇంతకు ముందు ఏ కవి చెప్పని ధోరణిలో నువ్వంటూ ప్రత్యేకంగా చెబితే అదొక ఇన్స్పిరేషన్ ఇస్తుంది, కవిత్వంలో ఇస్తుంది. కొద్ది మంచిది. నేను కూడా కేవలం అది శీర్షిక, ఎత్తుగడ, నడక, ముగింపు అయిన తర్వాత కవిత్వంలో అవి ఎట్లా ఫలిస్తాయి అనటానికి నేను కొన్ని సామాన్లు తెచ్చుకున్నాను. ఏమనంటే విప్లవ కవులు ఈ ఎత్తుగడ, ఈ నడక, ఈ ముగింపు ఎట్లా చేస్తారు, దిగంబర కవులు ఎట్లా చేశారు, దళిత కవులు ఎట్లా చేశారు, అందరూ ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క స్టాంజాస్ని వినిపిద్దాం అనుకున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎత్తుగడ, అందరికీ ఒకే వస్తువు ఉంటుంది కానీ ఎత్తుగడ వేరుగా ఉంటుంది. ఇప్పుడు గోడ ఉంది, నీకు గోడ ఎట్లా కనిపిస్తుంది అంటే నా దృష్టితో నేను చెప్తాను. ఇంకోటి చూస్తే ఏమన్నది 90 degrees ఉంటా, అది మ్యాథమెటిక్స్ వాడు అనుకుంటా. కానీ కవులకు గోడ అనగానే వెంటనే దానికి ఒక ఊహ బలంగా వస్తూ ఉంటుంది. కనుక ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఊహలు చేసిన కవులు కూడా ఉన్నారు. అయినా నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ఏమైనా కవిత్వము కవిత్వశాలలో మాట్లాడితే కవిత్వం రాయడం వస్తుందంటే నేను చచ్చిన నమ్మను. అది అసలు రానే రాదు. అది ఒకవేళ వస్తుంది అనుకుంటే భ్రమ. ఒక అనుభవాన్ని మాత్రం ఇస్తుంది, కొంత అనుభవం. ఏ కవి ఏ కవిత్వం ఇలా రాయండి అని ఎవరైనా చెప్తే అది నమ్మకండి. ఖచ్చితంగా మనదంటూ మన ప్రత్యేకతను, మన కాళ్ళతో మనం ఎట్లా నడుస్తామో, మన కళ్ళతో మనం ఎట్లా చూస్తామో, మన మాట, నా ధ్వని. ఇప్పుడు వెంటనే నరసింహారెడ్డి గారు మాట్లాడతారు, వారి ధ్వని, వారి ఎక్స్ప్రెషన్ వేరుగా ఉంటుంది. నా ధ్వని, నా ఎక్స్ప్రెషన్ వేరుగా ఉంటుంది. కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవన విధానంలో ఒక మనిషికి ప్రత్యేకత ఎలా ఉందో కవిత్వం కూడా అలాగే ఉండాలని చెప్తున్నాను. అయితే ప్రతి మనిషి ఒకే రకంగా నడుస్తాడు. కనుక పుస్తకం అంతా తీస్తే ఏ కవిత తీసినా ఒకే నడక, ఒకే ఎత్తుగడ, ఒకే ముగింపు ఉందనుకో, వాడి జన్మలో కవి కాలేడు. ఆ పుస్తకంతోనే మైలురాయిలాగా ఆగిపోతాడు. ఇప్పుడు మహాప్రస్థానం ఉన్నాయి, అందులో ఎన్ని కవితలు అండి? ఏ కవితకి ఏ కవిత అన్న సంబంధం ఉందా? అది అందరికీ తెలిసిన విషయం కాబట్టి మహాప్రస్థానం అంటున్నాను. ఎట్ ప్రజెంట్ కాలంలో తీస్తే ఏ కవితకైనా ఏ కవిత సంబంధం ఉన్నవి నిలబడతాయా? అది పునరుక్తి అంటాం. పునరుక్తిలో కొట్టుకుపోతాయి. మీరు ఎంత బాగా చేసినా బాగా పెద్ద వర్షం వస్తే అని కొట్టుకుపోతాయి చూడండి. కవిత్వం అంతా అట్లా కొట్టుకుపోతుంది. పెద్ద ఉద్యమం వచ్చినప్పుడు మొత్తం పోయి మళ్ళీ కొత్త కవిత్వం వస్తుంది. కాబట్టి మనం ఒక అతి ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు వాడెవడు, షేక్స్పియర్, వాడు ప్రతిరోజట కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడేవాడట. అందులో హీరో రోమియో అండ్ జూలియట్లో. ఎందుకురా ఈడ నిలబడ్డావంటే, ఖచ్చితంగా నా ప్రియురాలు లేచి ఉంటుంది, అది ఎవరితోనో మాట్లాడు ఉంటుంది, ఆ గాలి వచ్చి నా చెక్కిళ్ళకు తగులుతాయి, దానితో నేను రోజు బతుకుతానంటాడు వాడు. అంటే అంత ఊహ కవికి ఉంటుంది. ఉండదా అని అంటే ఉంటుంది. ఉన్నవాడికే ఉంటుంది, లేనివాడికి ఊహనే తెలియదు. ఏందో ఏమో కొట్టుకు. ఇప్పుడు సార్ అన్నాడు కదా ప్రారంభ సభలో, ఏందో ఏమో వాళ్ళది రోగమే అంతా అని అంటారు. అవును, ఒక్కొక్కడికి ఒక్కొక్క రోగం ఉంటుంది. ఒక్కరికి, కవులకే కాదు, పాటగాళ్ళ దగ్గరికి వెళ్ళండి, విపరీతమైన ఉంటుంది, ఏముండదు కాదు. డబ్బుల వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, రోగం ఉంది, వాడికి భార్య చనిపోయినా కూడా రాడు, తల్లిదండ్రులను చూడటానికి రాడు, డబ్బే డబ్బు. చచ్చిపోయిన రోజు ముఖానికి రూపాయి అతికిచ్చినట్టుగానే వాడు బతుకుతాడు, వాడికో రోగం ఉంటుంది. ఇప్పుడు కొందరికి వ్యసనాలు ఉంటాయి. ఇది ఒక పెద్ద వ్యసనం నా దృష్టిలో. కవిత్వం అంత ఆరోగ్యకరమైన వ్యసనం ప్రపంచంలో మరొకటి ఏమి లేదు. నవల రాయండి, కొంతకాలం ఉండి పోతుంది, కానీ అదే కవిత్వంలో రాస్తే రామాయణం మిగిలింది. అలాగే మీరు పెద్ద కథ రాయండి, చాలా కాలం పోతుంది. అదే పద్యంలో రాయండి, లేదా వచనంలో రాయండి, కవిత్వంలో రాయండి, శాశ్వతంగా ఇప్పటికి కూడా అన్నదమ్ముల పంచాయతీ మహాభారతంది కొనసాగుతూనే ఉంది. పద్యంలో రాయటం వలన, కవిత్వంలో రాయటం వలన
దాని జీవం ఇప్పటికీ ఆ తాత్విక చింతన కొనసాగుతూ ఉంది. కనుక వచన కవిత్వం కేవలం పైకి మాత్రమే ఎన్నో కొన్ని పదాలు ఎన్నుకొని పదాల మధ్య చాలా విస్తృతి చెందుతాను అనుకుంటారు. కాదు కాదు, ప్రతి పదం వెనుక ఒక అద్భుతమైన భారతీయ తత్వశాస్త్రం అందులో దాగి ఉంటుంది. ఆ వ్యక్తీకరణలో మనం అందరం జీవించాలి. కనుక ఒక కవిత్వం ఒక జలపాతం, ఆ జలపాతంలో రోజు తేలుతూ ఉంటేనే, మునుగుతూ ఉంటేనే ఎన్నడో ఒకరోజు ఓ కవిత రాయకపోతారా అనిపిస్తుంది. ఇప్పుడు పెద్ద పత్రికలో నా కవిత కావాలి, నా కవిత పడాలి అని చాలామంది ప్రతిరోజు తాపత్రయపడుతుంటారు. కానీ సంవత్సరంలో 56 వారాల్లో ప్రతి వారం కూడా ఫుల్ పేజీ నా కవితనే రావాలంతగా మనం ఎదగాలి. ఒక వారమే కాదు, ఒక వారంలో అన్ని ప్రక్రియలు వస్తాయి, అంతగా కాదు. నేను ఎంతగా ఆశపడతానంటే ఫుల్ పేజ్ ఆ కవిదే 56 వారాలు ఇంకోటిది వేయకుండా ఇంతకు మించిన కవిత ఇంకా రాలేదు అనిపించుకునే శక్తి వచన కవికి ఉండాలని ఇప్పటి కొంత ఉంది. కానీ చాలామంది ఆశు కవిత సాంప్రదాయంలో పడి నలిగిపోతున్నారని భావిస్తూ నాకు ఇవి అవకాశం ఇచ్చినందుకు కవితలని కోడ్ చేయకుండా ఆ కవిత ఉండే వస్తువును ఎట్లా నిర్మాణ పద్ధతిలో దాన్ని మార్చుకోవాలి అనటానికి కొన్ని మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.